పెంగ్విన్ అసలు గత 2 రోజుల నుంచి పెంగ్విన్ గురించే ట్రెండ్ అవుతుంది. ఇన్స్టాలో 10 వీడియోలు ఉంటే 10కి 10 వస్తున్నాయి. మ్యాటర్ ఏంటంటే ఎవరు నచ్చినట్టు వాళ్ళు చెప్పేస్తున్నారు. కొంతమంది ఏమో ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం పెంగ్విన్ గురించి చెప్పిన పూరి జగన్నాథ్ గారి ఆడియోకి ఆ వీడియోకి సింగ్ చేసి పెడుతున్నారు. కొంతమంది దేవరాల డైలాగ్ ఉంటే అది పెడుతున్నారు. కొంతమంది మన గొడ్డలి బ్రో డైలాగ్ మనకున్నదే గుళ్ళంతిల్లు ఎక్కడికి పోతున్నావు ఇంటికి రాబిడ్డ అని పెడుతున్నారు. అసలు ఈ పెంగ్విన్ వీడియో ఇప్పటిది కాదు, 2007 ఎన్కౌంటర్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అనే ఒక డాక్యుమెంటరీ ఫిలింలో ఉంది. ఈ వీడియో తీసింది ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ తీసింది వెర్నర్ హెర్జాగ్. అసలు ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతుంది ఈ వీడియో అంటే 2026 జనవరిలో పెంగ్విన్ అవేర్నెస్ డే కారణంగా మళ్ళీ ఈ వీడియో వెలుగులోకి వచ్చిందనమాట. అసలు ఈ పెంగ్విన్ 70 కిలోమీటర్స్ తన గుంపుతో కాకుండా ఇదొక్కటే ఒంటరిగా ఎందుకు వెళ్ళింది, ఆ పర్వతాల వైపు వెళ్ళినప్పుడు తనకు అక్కడ ఆహారం ఉండదు, ఆ మంచుకి తను చనిపోదని తెలిసి కూడా అసలు ఈ పెంగ్విన్ ఎందుకు వెళ్ళింది. బట్ అది ఒంటరిగా అలా వెళ్ళినప్పుడు ఆ వెర్నర్ గారు ఏం చెప్పారంటే, ఆ పెంగ్విన్ ఒంటరిగా వెళ్ళినప్పుడు నేను దాన్ని తీసుకొచ్చి మళ్ళీ సముద్రం వైపు వదిలాను, బట్ అయినా కూడా అది ఆ పర్వతాల వైపే ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అలా వెళ్తే అక్కడ ఆహారం ఉండదు, తను చనిపోతుందని తెలిసి కూడా ఆ పెంగ్విన్ అలా వెళ్ళిపోయింది, మేబీ దానికి పిచ్చి అయి ఉండొచ్చు అని చెప్పి ఆయన చెప్పారనమాట. బట్ ఆ పెంగ్విన్ అలా ఒంటరిగా తన గుంపుతో కాకుండా అలా ఒంటరిగా వెళ్ళడం వెనుక శాస్త్రీయ కారణాలు చూస్తే 3 ఉన్నాయి. 1 దిశను కోల్పోవడం, 2 నరాలకు సంబంధించిన సమస్యలు, 3 ఒంటరితనం మరియు ఒత్తిడి. దిశను కోల్పోవడం అంటే కొన్నిసార్లు పెంగ్విన్లు సముద్రాన్ని చేరుకోవడానికి పర్యావరణ సూచనలపై ఆధారపడతాయి. కొన్నిసార్లు ఆరోగ్యం లేదా పర్యావరణంలో మార్పుల వల్ల అవి అయోమయానికి గురవుతాయి. అంటే ఎటు పోవాలో అర్థం కాక ఇలా వెళ్ళిపోయే సూచనలు కూడా ఉండొచ్చు, అదొకటి కారణం ఉండొచ్చు. నరాలకు సంబంధించిన సమస్యలు అంటే మెదడులో ఇన్ఫెక్షన్ లేదా నరాల వల్ల బలహీనత వల్ల పెంగ్విన్లు తమ సహజ ప్రవృత్తిని కోల్పోతాయి, ప్రమాదకర మార్గంలో వెళ్తుంటాయి, ఇదొక కారణమైనా ఉండొచ్చు. ఒంటరితనం మరియు ఒత్తిడి, సంతానోత్పత్తి సమయంలో వచ్చే ఒత్తిడి వల్ల ఇలా కూడా వెళ్ళుండొచ్చు. అంటే ఈ 3 కారణాల్లో ఏదో ఒక కారణం వల్ల ఆ పెంగ్విన్ అలా ఒంటరిగా వెళ్ళుండొచ్చు. శాస్త్రవేత్తలు చెప్పినట్టు ఈ 3 కారణాలు అయినా ఉండొచ్చు. బట్ ఇంకోటి కూడా ఉంది. మగ పెంగ్విన్లు తన జీవితంలో ఒక ఆడ పెంగ్విన్నే లవ్ చేస్తాయి. ఒకవేళ ఆ ఆడ పెంగ్విన్లు మగ పెంగ్విన్ చీట్ చేస్తే ఎవరు పెంగ్విన్స్ లేని ప్రదేశానికి వెళ్ళి పర్వతాల వైపు వెళ్ళి అక్కడ ఆహారం వాటర్ దొరకని ప్రదేశాలకు వెళ్ళి నిల్చొని అలాగే ఆ మగ పెంగ్విన్ అనేది చనిపోతుంది. ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఇక్కడ 4 రీజన్స్. వెన్నర్ గారు చెప్పినట్టు అది పిచ్చిదైనా ఉండాలి, లేదా శాస్త్రవేత్తలు చెప్పినట్టు ఇందాక మనం 3 రీజన్స్ చెప్పాం అదైనా ఉండాలి, లేదా దానికి బ్రేకప్ అయినా ఉండాలి. బట్ ఏదేమైనా ఆ పెంగ్విన్ అయితే చనిపోయింది 2007లో. బట్ అందులో చనిపోతే ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. బట్ ఆ పెంగ్విన్ ఎందుకు చనిపోయింది అనేది ఎవరికి తెలియదు. ఈ 4 రీజన్లో ఏదో ఒక రీజన్ ఉండొచ్చు. బట్ మనం దాన్ని మోటివేషన్గా తీసుకున్న వాళ్ళు చాలామంది మోటివేషన్గా తీసుకుంటున్నారు, చాలామంది మీమ్స్ చేస్తున్నారు. సో ఇది ఆ పెంగ్విన్ స్టోరీ. ఈ పెంగ్విన్ స్టోరీలో మనం ఏదైనా పేర్లు తప్పుగా పలుకుంటే క్షమించాలి, మనకు నోరు కొంచెం తిరగట్లేదు. బట్ ఇది ఎవరైనా మీకు పెంగ్విన్ గురించి అడిగితే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా తెలియకపోతే ఈ వీడియో షేర్ చేయండి.